ఈ మాట మాట్లాడుతున్నారంటే మీ ఫలాయన వాదం, మీకు ఫలాయన వాదం. ఓకే ఓకే రవికిరణ్ గారు, బాల్ మీ చుట్టూ తిరుగుతుంది, ఎటు నుంచి ఎటు వాళ్ళ చుట్టూ తిరగట్లా, జెన్యూన్నెస్ వాళ్ళలో ఉంది. నిజంగా వాళ్ళు ట్యాంపర్ చేయాలనుకుంటే చేయగల కెపాసిటీ. దీని గురించి కాదండి, వై ప్లస్ జరిగిందా కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ ఇవ్వాలన్నా వాళ్ళే చేయాలి కదా. నేను అదే అంటున్నాను, ఏ అంశమైనా సరే ఈవీఎంలు వచ్చినా వాళ్ళనే క్వశ్చన్ చేస్తున్నారు, ఏదైనా డిమాండ్స్ ఉన్నా వాళ్ళనే వెళ్తున్నాడు. పోలవరం అన్నా ఇప్పుడు వాళ్ళ మీదే ఉంటుంది, రేపు స్టీల్ ప్లాంట్ అన్నా వాళ్ళ మీదే ఉంటుంది, రైల్వే జోన్ అన్నా వాళ్ళ మీదే ఉంటుంది, అమరావతి నిర్మాణ అన్నా వాళ్ళ మీదే ఉంటుంది. చూపులన్నీ అస్థిని వైపే. రవికిరణ్ గారు, వర్మ గారు సంబంధించండి. ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 9 టీవీ వీక్షకులకు శుభ సాయంత్రం అండి. ఏ అంశం మీద మాట్లాడమంటారు? చాలా Y+ కేటగిరీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు, Z+ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఇస్తారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అలిపిరిలో ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగితే 20 అడుగులు పైకి ఎగిరిపడి కారులో అయ్యి పడ్డారు ఆయన. అప్పటి నుంచి ఆయనకి ఆ Z+ కేటగిరీ కంటిన్యూ అవుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినా కూడా తమిళనాడులో పోలీసు కేంద్రం ఇచ్చే సెక్యూరిటీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పోలీసుల్ని వాళ్ళు ఉపసంహరించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసేస్తే ఇలా చేస్తారా అని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ముట్టుకెళ్ళేసింది, చేసి ఆ సెక్యూరిటీ మళ్ళీ మీరు రిస్టోర్ చేయండి అన్నారు. ఓకేనా? ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సెక్యూరిటీ తగ్గించారు. ఒకవేళ ఆయన దాని మీద ఏమన్నా డౌట్లు ఏమన్నా ఉంటే ఆయన కోర్టుకు వెళ్ళొచ్చు. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్ళారో ఆ రకంగా కోర్టుకు వెళ్ళి వారి యొక్క కోర్టు యొక్క ప్రొటెక్షన్ ద్వారా తెచ్చుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరికి Z+ ఇవ్వాలి, ఎవరు Y+ ఇవ్వాలి అన్నది ఎవరు అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ విభాగం నుంచి వచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది అడగచ్చు. కొంతమంది అయితే ఆశ్చర్యపోయారు కూడా, నాకు Z+ సెక్యూరిటీ ఏంటి, నాకేమైందని. ఉదాహరణ మీకు చెప్తాను. కిషన్ రెడ్డి గారు ఒక సాధారణ ఎమ్మెల్యే, ఆయనకు 1 Z+ సెక్యూరిటీ ఇచ్చారు. ఆయనకు అర్థం కాలేదు ఎందుకు నాకు Z+ సెక్యూరిటీ ఏంటి అంటే, ఒక చోట ఎయిర్పోర్ట్ లో ఒక వ్యక్తిని పట్టుకుంటే అతను నక్సల్ లింక్స్ ఉన్నటువంటి వ్యక్తి, ఆ నక్సల్ లింక్స్ మొత్తం అది కాకుండా భారతదేశం వెలుపులు ఉన్నటువంటి టెర్రరిస్ట్ సంఘటనలతో లింక్లు ఉన్న వ్యక్తి అని ప్రూవ్ అయింది. అతని మొబైల్ ల్యాప్టాప్ లో ఓపెన్ చేస్తే కిషన్ రెడ్డి గారి ఇంటి నమూనా మొత్తం, ఆయన ఇల్లు ఎక్కడ ఉంది, ఏ ప్లేస్ లో ఉంది, అతను ఎక్కడ తిరుగుతాడు ఏంటి, మొత్తం మ్యాప్లు స్కెచ్లు అన్ని దాంట్లో ఉన్నాయి. దాని ఆధారం చేసుకుని వెంటనే కిషన్ రెడ్డి గారు Z+ ఈ విషయం కిషన్ రెడ్డి గారు ఆయన ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఇలాగా వచ్చిన దానికి అడగకుండా కూడా ఇస్తారు, ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ఇస్తారు, చేస్తారు. కొంతమంది అడగచ్చు మాకు Z+ సెక్యూరిటీ గారు, బట్ దానిలో సహేతుకంగా ఉందా, నిజంగా థ్రెట్ ఉందా చూసి చేస్తారు. ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉంది, అందుకే బహుశా ఇన్ని సంవత్సరాల పాటు పరదాల చోట తిరిగారు. ఈ రోజు ఆయన ఇల్లు కూడా పొద్దున్న పేపర్లో ఫోటో చూశాను, పెద్ద పెద్ద ఐరన్ ఫ్రేమ్లు ఉన్నాయి. మరి ఆయన ఇల్లు అది కూడా నాకు తెలియదు, పేపర్లో వేసిన ఫోటో ఆధారంగా చెప్తారు. నిజమే అయితే ఆయన ఇంటి చుట్టూరు అంత ఐరన్ కట్టలు ఉన్నాయి. మరి ఆయనకి ఏంటి భయం, దేనికి పరదాల చోట తిరిగారు, దేనికి ఐరన్ కట్టలు, దేనికన్నా భయపడుతున్నారా అన్నది ఆయనే చెప్పాలి. బహుశా మనకు చెప్పకపోయినా కేంద్ర ప్రభుత్వానికి కనుక చెప్తే నాకు దీని మీద భయం ఉంది, నాకు దీని మీద థ్రెట్ ఉంది అని చెప్తే దానికి చూస్తారు, చేస్తారు. అది మనకు కావాల్సినంత మాత్రాన ఇచ్చేరు, లేకపోతే మనకు అక్కర్లేదని మాత్రాన వదిలేరు. కొంతమంది అంటారు నాకు అక్కర్లేదండి, అక్కర్లేనేమో వదలరు. ఇంటెలిజెన్స్ నివేదికలు ఉన్నాయి వదలం అన్నారు, ఇవ్వాల్సిందే మీరు దాంట్లో ఉండవలసిందే అంటారు. కొన్ని మన సినిమా తారులు కొంతమంది ఇటీవల మనం చూసాం, ఎక్కడ బహుశా అంబానీ వీళ్ళకి కూడా ఎప్పుడు లేని టక్కన ఒక రోజు ఇవ్వటం ఏంటి అంటే దానికి వెనకాల ఎవ్రీ 3 months వస్తారు నివేదిక వస్తారండి, కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదిక వస్తుంది. దాని ఆధారంగా వాళ్ళు పెంచుతారు, తగ్గిస్తారు. అది ఎవరి చేతిలో ఉండదు, కావాలన్నా తీరు, వద్దన్నా మానరు. సో అది అలా ఉంచండి. ఇక ఈవీఎంల విషయానికి వస్తే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తుంటే కనీసం సొంత పార్టీ వ్యక్తులు కూడా ఆయన ఆలోచన విధానంతో ఏకీభవించలేని పరిస్థితి, దుస్థితి. ఓ రకంగా చెప్పాలంటే దుస్థితి. ఈ దుస్థితికి కారణం ఏంటి? ఆయన యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, ఎందుకని ఒక సామాన్య కార్యకర్తలు లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారి లాంటి ఒక టీచర్లు, ఒక ఆలోచన దృక్పథం ఉన్న వ్యక్తులు ఆలోచిస్తున్న విధంగా కూడా ఆయన ఆలోచించలేకపోతున్నారు. ఈ రోజు గత 2 వారాలుగా మన ఛానల్లో డిబేట్లలో మాట్లాడుతున్న అనేకమైన వైసీపీ ప్రతినిధులు, శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కావచ్చు, XYZ కావచ్చు,
అలాగే బయట ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే జక్కపూడి రాజా గారు కావచ్చు, లేకపోతే కొట్టు సత్యనారాయణ గారు కావచ్చు, లేకపోతే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, ఎక్స్వైజెడ్ వీళ్ళందరూ చెప్తున్నారు కదా ఎందుకు మనం ఓడిపోయాము, ఎందుచేత మనం ఓడిపోయాము, ఎవరు నమ్ముకొని ఓడిపోయాము, మీ యొక్క వ్యవహార శైలి కారణంగా ఏ రకంగా ఇబ్బందులు పడ్డారు కార్యకర్తలు నాయకులు చెప్తున్నారు కదా. ఇంత చెబుతున్నా సరే వారు ఈ మాట అంటున్నారంటే అంటే పార్టీలో ముదురుతున్న ముసలానికి ఒక డైవర్షన్ కోసం ఇచ్చేశారా అనేది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే ఎలక్షన్ అయిన సాయంత్రమే ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను చాలా మందికి డబ్బులు ఇచ్చాను, రైతులు డబ్బులు ఇచ్చాను, ఆ ఓట్లన్నీ ఇవైపోయినాయి, అక్క చెల్లెమ్మలు డబ్బులు ఇచ్చాను, ఆ ఓట్లన్నీ ఇవైపోయినాయి, ఏదో శక్తి వెనకాల ఉంది అన్నారు. ఏంటి ఏదో శక్తి వెనకాలంటే ప్రజలు నిందిస్తారేంటి, ఏదో శక్తి వెనకాల ఉన్నారంటే అనుకున్నాం. అది హెల్యూసినేషన్ స్టేజ్ 1 అయి ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. 4 రోజులు పోయాక శకుని పాచికల లాగా ఈవీఎంలు తయారైనాయి అంట. శకుని పాచికలు అంటే శకుని ఆయన మనసులో 4 అనుకుంటే 4 పడతాడు, 6 అనుకుంటే 6 పడతాడు. అంటే ఈవీఎంలు కూడా ఎవరు ఏది నొక్కినా ఫలానా పార్టీకి పడిపోతుందని నా ఉద్దేశం. ఓకే, మరి వారే 2019లో క్లారిఫికేషన్ ఇచ్చారు కదా, ఆ వీడియోలు కూడా చూపించారు కదా. 2019లో రవికిరణ్ గారు మరొకటి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వైసీపీ ఎమ్మెల్యేలు మీకు జనసేనకి ఎక్కువ టచ్లో ఉన్నాయట. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళే వచ్చిన వాళ్ళందరూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు, ఊహించింది. సో మీ వైపు చూస్తున్నారట, నిజమా? అంటే ఇప్పుడు ఒక్కొక్కరు రిజైన్ చేస్తున్నారు. ఆ పార్టీ వైసీపీ పార్టీ మీద నాయకత్వం మీద నమ్మకం స్లోగా సన్నగిలుతుంది. నిన్న చూసాం రాఘవరావు గారు రాజీనామా చేశారు. అంతకు ముందు కేసీఆర్ నాని గారు రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అంతకు ముందు నెల్లూరు మేయర్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము పార్టీ మారిపోతున్నాం అని చెప్పి అన్నారు. సో పార్టీ ఏ రకంగా రన్ చేసుకుంటారు, ఏ రకంగా నిలబెట్టుకుని వాళ్ళకి వచ్చిన చిన్న ఓట్లు కాదు 40% ఓట్లు వచ్చాయి, 1,30,00,000 ఓట్లు వచ్చాయి. సో ఏ రకంగా నిలబెట్టుకుంటారు అనేది వాళ్ళ ఆలోచన. అయితే చాలా మంది పక్క చూపులకి చూస్తారు. బీజేపీని అప్రోచ్ కావచ్చు, జనసేన అప్రోచ్ కావచ్చు, చేయొచ్చు. అయితే మా పార్టీలో ఇటీవల మేము నిర్వహించుకున్న సమీక్ష సమావేశంలో, ఎలక్షన్ తర్వాత నిర్వహించిన సమీక్ష సమావేశంలో, పదాధికార సమావేశంలో మా రాష్ట్ర అధ్యక్షుడు వారు, కేంద్ర నాయకులు మాకు స్పష్టంగా చెప్పింది ఏంటంటే వైసీపీ నుంచి ఎవరు వచ్చినా మీరు గబుక్కని ఎవరిని తీసేసుకోవద్దు, స్ట్రైట్ రూల్, ఎవరిని తీసేసుకోవద్దు. జిల్లా స్థాయిలో కానీ లేకపోతే రాష్ట్ర పదాధికారులు కానీ లేకపోతే అధికార ప్రతినిధులు ఎవరు వాళ్ళకి కండువలేదు తీసుకోవద్దు. ఎవరైనా వస్తానన్నా సరే ఆ లిస్ట్ ప్రిపేర్ చేసి రాష్ట్ర పార్టీకి పంపించండి. పంపిస్తే అది ఏంటో మేము చూసి సమయం చూసి నిర్ణయం తీసుకుంటాం. ఎవరిని అయితే మీరైతే ఎంకరేజ్ చేయొద్దు, వెంటనే జాయిన్ చేసుకోవద్దు అని చెప్పారు. సో మా స్టాండ్ ఇది. సో అప్రోచ్ అవుతారా అవరా అనేది మారచ్చు, మారని మనం ఎందుకు అనుకుంటాం? గతంలో మారలేదా, ఎలక్షన్ ముందు మారలేదా, తర్వాత మారలేదా? మారుతారు. నాయకులు అనేది ఒక చోట ఉండరు, నిబద్ధతగా ఉండే నాయకులు తక్కువగా ఉన్నారు. సో వైసీపీలో కూడా వేరే దాన్ని చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. బలవంతంగా ఇప్పుడు సిద్ధారావు గారు ఉన్నారు, ఇప్పుడు వరకు ఎలా ఉన్నారు? ఆయన మీద సంవత్సరం పాటు జగన్ ప్రభుత్వం వచ్చే సంవత్సరం పాటు ఆయన గనుల మీద, క్వారీల మీద విజిలెన్స్ దాడులు చేసి ఆయన ఇబ్బంది పెట్టారు. కాబట్టి మీకు క్లిప్పింగ్లు కూడా చూపిస్తాను. ఆయన క్వారీల మీద చూడండి, క్వారీల మీద సిద్ధాపై గురి చూడండి. డిసెంబర్ 2019లో పేపర్లో వచ్చిన క్లిప్పింగ్. సిద్ధాపై గురి ఆయనకున్నటువంటి క్వారీల మీద విజిలెన్స్ అధికారులు దాడులు చేసి ఆయన హెరాస్ చేశారు. ఆయన తట్టుకోలేక ఆ టీడీపీని వదిలేసి వైసీపీకి వెళ్ళారు. ఈ రోజు అన్ని ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చేసారు ఆయన. అలా కొంతమంది ఉండొచ్చు, అయితే కొంతమంది మారచ్చు. సో అది